హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈరోజు వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఇది మనము రైస్లో తీసుకున్న చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా వచ్చేసి జొన్న రొట్టెలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి. సో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనము ఈ కర్రీని వండిన రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో చూపించిన అన్ని వాటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు టైం ఉంది అంటే ఒక్కొక్కటి సపరేట్ అయినా వేయించుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒకేసారి వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో వేసేయాలండి. సో ఇలా మిక్సర్ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మెత్తని పొడిలాగా. ఇందులోకి నేను ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ ఇలా ఉంటుంది. తర్వాత నేను ఒక 1/2 కిలో పైన ఫిష్ ముక్కల్ని ఇలా బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అంటించుకొని ఒక 10-15 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకుంటున్నానండి. సో మనకి పీసెస్కి బాగా మసాలా అంటుకుంటుందండి ఉప్పు, కారం. సో మనకి బాగా చప్పగా లేకుండా ముక్కలు టేస్టీగా ఉంటాయి. సో ముందుగానే అందుకు నేను పట్టించి పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో మనం పీసులు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పీసులు అనేవి కట్ చేయించుకున్నానండి అక్కడ మార్కెట్లోని. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీనికి ముందే మనము ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని బాగా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఆ ప్యూరీని ఇప్పుడు మనము ఇందులోకి యాడ్ చేస్తున్నాము. సో ఇది 2 ఆనియన్స్ బాగా ప్యూరీ చేసుకొని పక్కన బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆయిల్లో బాగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇలా మనకు ఆయిల్లో ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ 2 టమాటాలు కట్ చేసుకొని ప్యూరీ చేసుకొని ఆ టమాటా ప్యూరీ కూడా బాగా ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. సో ఈ టమాటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి బాగా. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా కలుపుకొని తర్వాత మనము ఒక మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు బాగా మనము ఈ కర్రీని బాగా కుక్ చేసుకోవాలండి. సో అప్పుడు మనకి మసాలాలు బాగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్లేవర్ అనేది ఉంటుందండి. సో తర్వాత ఇందులోకి మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఆ గుజ్జుని మనకు ఈ మసాలా అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. చూడండి, యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఆ గ్రేవీ మొత్తం బాగా కుక్ అయ్యే వరకు మనకి ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా చూడండి ఎలా కుక్ అయిపోతుందో. అలా కుక్ అయ్యే ఆ మూమెంట్లో మనము ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, చేప ముక్కలు. సో ఇలా 1 by 1 ఒక్కొక్కటి మన ప్యాన్ అనేది కొంచెం వెడల్పు ఉంటే మనకి ఫిష్ పీసెస్ వేసుకొని బాగా ఉంటుందండి. సో ఇలా మనకి ముక్కలన్నీ ఆ గ్రేవీలో వేసేసి సో 1 by 1 గ్రేవీలో బాగా మునిగేంత వరకు బాగా వేసేసి తర్వాత ఒక మూత పెట్టేసుకోవాలండి. ఒక లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫిష్ కర్రీని ఒక 2-3-5 మినిట్స్లో మనకి బాగా ఉడికిపోతుందండి. సో చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనము లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అనేది రెడీ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.